అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. జగన్ కు చెందిన సరస్వతి పవర్ భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. సరస్వతి పవర్ కు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు 1500 ఎకరాల భూములను కేటాయించారు. అయితే ఇప్పటికీ ఆ భూముల్లో ఎటువంటి కంపెనీని కూడా ప్రారంభించకపోవడంతో ఆ కంపెనీ కోసం భూములు ఇచ్చిన రైతులు ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆ భూముల్లో పరిశీలించారు. ఆ భూములను పరిశీలించి ఆ భూముల్లో అసైన్డ్ భూములు ఉన్నాయనే అనుమానాలను వ్యక్తం చేశారు. అలాగే రెవెన్యూ, అటవీ భూములు, చెరువులు, అసైన్ ల్యాండ్స్ ఉంటే వాటిని వెనక్కి తీసుకోవాలి అంటూ సర్వేకి ఆదేశించారు. సర్వే చేస్తున్న అధికారులు ఇప్పటికే భూములను వెనక్కి తీసుకుంటూ నోటీసులు జారీ చేశారు. గతంలో కూడా మాచవరం తహసీల్దార్ సుమారు 17 ఎకరాలను స్వాధీనం చేసుకుంటున్నట్టుగా నోటీసులు జారీ చేశారు. ఇంకా ఆ సర్వేను కొనసాగిస్తూ ఇప్పుడు 24.85 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇది సరస్వతి పవర్కు పెద్ద దెబ్బ, జగన్కు పెద్ద దెబ్బ అని చర్చ జరుగుతుంది. గురజాల నియోజకవర్గంలో సుమారు 1500 ఎకరాలను అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం సరస్వతి పవర్ కోసం కేటాయించింది. కానీ అక్కడ ఎటువంటి పవర్ ప్లాంట్ను కూడా నిర్మించలేదు, ఎటువంటి అభివృద్ధి చేయలేదు. రైతులు ఎవరైతే ఆ భూములను ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ దీనిపైన సర్వే చేయాలి అంటూ అధికారులను ఆదేశించారు. ఒకవేళ అసైన్ భూములు ఉన్నా, రెవెన్యూ, అటవీ, చెరువులకు సంబంధించిన, కుంటలకు సంబంధించిన భూములు ఉన్న వాటిని వెనక్కు తీసుకోవాలంటే ఆదేశాలు జారీ చేయడంతో సర్వే చేస్తున్న అధికారులు ఆ సరస్వతి పవర్కు కేటాయించిన భూములను వెనక్కు తీసుకుంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే మాచవరం తహసీల్దార్ 17 ఎకరాలను వెనక్కు తీసుకుంటున్నట్టుగా గతంలో నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు మరో 24 ఎకరాల భూమిని వెనక్కు తీసుకుంటున్నట్టుగా నోటీసులు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మొత్తం ఇప్పటివరకు ఎన్ని ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంటున్నట్టుగా నోటీసులు ఇచ్చారు? దీనిపై వైసీపీ నేతల రియాక్షన్ ఏంటి? అంటే వైసీపీ నేతలు ఇప్పుడైతే రద్దు తర్వాత అయితే మాట్లాడలేదు. కానీ పవన్ కళ్యాణ్ నవంబర్ 5వ తేదీన పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా మాచవరానికి సంబంధించిన మండలాల్లో ఉన్నటువంటి ఆ భూముల్ని పర్యటించిన సందర్భంగా మాజీ మంత్రి అంబట్రాంబ వీళ్ళంతా మాట్లాడారు. ప్రస్తుతం భూముల్ని వెనక్కి తీసుకున్న తర్వాత అయితే ఇంకా రియాక్షన్స్ రాలేదు. వాస్తవంగా సరస్వతి పవర్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో అక్కడ ఉన్నటువంటి దళిత రైతులు, అసైన్డ్ భూములు ఉన్నటువంటి రైతులు చాలా ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. తమ భూముల్ని బలవంతంగా లాగేసుకున్నారని పెద్ద ఎత్తున చాలా సందర్భాల ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాళ్ళు వినతులు ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజావాణికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో మరోసారి అక్కడ భూముల విషయం గురించి అర్జీలు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అంశాన్ని ఫోకస్ చేశారు. ముఖ్యంగా అటవీ శాఖకు సంబంధించి తన శాఖకు సంబంధించిన భూములు అక్కడ కబ్జా గురయ్యాయి. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్కి సంబంధించిన విషయంలో అవన్నీ కూడా అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని గుర్తించిన తర్వాత వెంటనే ఆయన అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించి భూములకు సర్వే చేయాలని ఆదేశించారు. అధికారులు అక్కడికి వెళ్ళి సర్వేలు చేసిన తర్వాత వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చాయి. తర్వాత పవన్ కళ్యాణ్ స్వయంగా అక్కడికి వెళ్ళి భూముల్ని పరిశీలించిన తర్వాత ఈ భూముల వ్యవహారం అంతా కూడా బయటికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు, అటవీ అధికారులు ఈ భూముల మీద ఫోకస్ పెట్టి ఎన్ని ఎకరాలని కబ్జా చేశారు ఏంటి అనే దానికి సంబంధించిన వివరాలని కూడా తీసుకున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు ఒక 50-60 ఎకరాలు రద్దు చేశారు. తాజాగా 24.8 ఎకరాలని రద్దు చేస్తున్నట్లు అక్కడ స్థానిక ఉన్నటువంటి తహసీల్దార్ అయితే ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ముఖ్యంగా సరస్వతి పవర్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి భూములు పల్నాడు జిల్లా సంబంధించినటువంటి పిడుగురాల, తొమ్మల చెరువు, అదేవిధంగా పల్నాడు జిల్లా సంబంధించి మాచవరం, వేమవరం ఈ ప్రాంతాల్లో, పిన్నెల్లి ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఈ భూముల్ని వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్, షర్మిల పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి ప్రభుత్వ భూమితో పాటు అసైన్డ్, అటవీ, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించినటువంటి కుంటలు ఇవన్నిటిని కూడా అక్రమంగా కేటాయింపులు చేశారనేది ప్రధాన అభియోగం. గత ఎన్నో ఏళ్లుగా ఈ వివాదం నడుస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఫోకస్ పెట్టడంతో ఇప్పుడు ఈ భూములని కూడా వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. పూర్తిగా సర్వే చేసి దాదాపు 24.8 ఎకరాలు
అవి అసైన్డ్ భూములు, దళితులకు సంబంధించిన భూములని అక్కడ స్థానిక తహసీల్దారు, మాచవరం మండలం తహసీల్దారు క్షమారాన్ని నిర్ధారించి కలెక్టర్కి నివేదిక అందించిన తర్వాత ఆ భూముల్ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటన అయితే చేశారు. అయితే ఇక్కడ ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ అత్యంత కీలకంగా వ్యవహరించారని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యను పవన్ కళ్యాణ్ ఆయన చొరవ తీసుకుని స్వయంగా అక్కడికి వెళ్ళి పర్యటించి ఆ భూముల స్థితిగతులు తెలుసుకుని అధికారులతో రివ్యూ చేసి మొత్తం అంతా కూడా వివరాలను బయటికి తీసుకొచ్చి ఇప్పుడు ఈ భూములు రద్దు చేయడానికి కీలకంగా పవన్ కళ్యాణ్ పనిచేశారు. ఇవే కాదు, అటవీ భూములు ఎక్కడ అన్యాక్రాంతమైన ఊరుకునేది లేదంటూ ఇప్పటికే పవన్ కళ్యాణ్ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఇది ఖచ్చితంగా జగన్కి షర్మిలకి షాక్ అని చెప్పాలి. ఎందుకంటే మొన్న రెండు నెలల ముందు జగన్ షర్మిల ఆస్తుల వ్యవహారం సందర్భంగా షర్మిల రాసిన లేఖల్లో సరస్వతి పవర్ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాన్ని కూడా లేవనెత్తారు. దాన్ని కూడా బలవంతంగా జగన్ లాక్కోవాలని చూస్తున్నారంటూ, అది ఉమ్మడి ఆస్తిగా తన తండ్రి ఇస్తే దాన్ని కూడా బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నారంటూ షర్మిల తను రాసిన లేఖలో కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ భూముల్ని వెనక్కి తీసుకోవడం, అవన్నీ అక్రమ రిజిస్ట్రేషన్లని ప్రభుత్వం గుర్తించడంతో ఇప్పుడు వైసీపీ ఏదైనా లీగల్ ఫైట్ చేస్తుందా, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలతో ఏం చేస్తుందా అనేది చూడాల్సిన అవసరం అయితే రాజేష్, దీని పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? కేవలం ఆ రిజిస్ట్రేషన్స్ రద్దు చేసే ఆ అసైన్ భూములు వెనక్కి తీసుకోవడం వరకే ఉంటుందా, లేదంటే ఫోర్సిబుల్గా తీసుకున్నారనే ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇతర కేసులు ఏదైనా నమోదు చేసే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా ఆ కోణం కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బలవంతంగా బెదిరించి లాక్కున్నారనేది ప్రధాన అభియోగం. రెండోది పట్టా భూములను కూడా కొంతమంది అక్కడ పట్టా భూముల్ని అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహకారంతో బలవంతంగా లాక్కున్నారనే అభియోగాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం భూములు వెనక్కి తీసుకుంది కాబట్టి ఎవరైనా బాధితులు తమ భూముల్ని బలవంతంగా లాక్కుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే కంప్లైంట్ ఇస్తే కనుక అది కూడా నేరమే. కాబట్టి ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేసి ఎవరు ఆ రోజు ఆ అధికారులు, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ జిల్లా కలెక్టర్ ఎవరు, రెవెన్యూ అధికారి ఎవరు, ఆదేశాలు ఎవరిచ్చారనే దానికి సంబంధించినటువంటి వివరాలు తీసుకుని వెనకాల ఎవరు బెదిరించారనే కోణంలో రాజకీయ నాయకులు ఉన్నారనే కోణాల్లో మొత్తం విచారించి ఏదైనా అరెస్టులు అలాంటివి కూడా జరిగే అవకాశం లేకపోలేదు. కానీ ముందుగా ఫిర్యాదులు అయితే రావాలి. ఎవరైతే బాధితున్న వాళ్ళు తమను బెదిరించి తమ భూములు లాక్కున్నారని ఫిర్యాదు చేస్తే కనుక అది ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఈ భూముల్ని వెనక్కి తీసుకోవడంతో జగన్ కొంత షాక్గా మనం చెప్పాలి. మరి ఫర్దర్గా వైసీపీ ఏం చేస్తుంది? ఈ భూములు మేము సక్రమంగానే రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, సక్రమంగానే అక్కడ పవర్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయడానికి భూములు కేటాయించిందనే వాదన తీసుకొస్తుంది అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా స్ట్రిక్ట్గానే ఉంటున్నారు. ఈ వ్యవహారంలో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల విషయంలో ఎక్కడా తగ్గొద్దు, భూములు ఎంతవరకు కబ్జా గురైన, అటవీ భూమి ఎంత ఉంది, ఇతర ప్రభుత్వ భూమి ఎంత ఉంది, అసైన్డ్ భూమి ఎంత ఉంది, మొత్తాన్ని కూడా తీయాల్సిందని పవన్ కళ్యాణ్ అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు రెవెన్యూ అధికారులు మొత్తం కూడా బయటికి తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోహిత్, రైట్, వైసీపీ నేతల రియాక్షన్స్ ఏమైనా ఉన్నాయి దీనిపైన? ఎందుకంటే ఇంతకు ముందు కూడా మాచవరం తహసీల్దార్ మొన్న సర్వే చేసినప్పుడు 17 ఎకరాల భూమిని వెనక్కి తీసుకున్నారు, ఇప్పుడు 24 ఎకరాల భూమిని వెనక్కి తీసుకున్నారు. మొత్తంగా అసైన్ ల్యాండ్ అందులో ఎంత ఉండే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు? ఎందుకంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం సుమారు 1500 ఎకరాలు కేటాయించింది. అందులో కొంత అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, అటవీ భూములు ఉన్నాయి, రెవెన్యూ భూములు ఉన్నాయి. వాటన్నిటిని వెనక్కి తీసుకోవాలని, పైగా అసైన్ ల్యాండ్స్ని బలవంతంగా తీసుకున్నారు రైతుల దగ్గర నుంచి అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే మొత్తం సరస్వతి పవర్ ఇండస్ట్రీస్కి కేటాయించిన భూమి 1516 ఎకరాలు. దీంట్లో అసైన్డ్ ల్యాండ్ ఎంత ఉందనేది ఇంకా సర్వే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి నిన్న రద్దు చేసినటువంటి 24 ఎకరాల పైగా పూర్తిగా అసైన్ ల్యాండ్, అది అసైన్డ్ దళితులకి, అది ప్రభుత్వం దళితులు సాగు చేసుకోవడానికో దేనికోసం ఇస్తుంది. దళితులకి కేటాయించాల్సిన భూమి, ఆ దళితులు కేటాయించాల్సినటువంటి అసైన్ భూమిని కూడా బలవంతంగా లాక్కున్నారంటే అది ఖచ్చితంగా క్రైమ్ కిందే వస్తుంది. కాబట్టి ఫిర్యాదుల ఆధారంగా చర్యలు ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి ఇంకా సర్వే చేయాలి. అటవీ భూమితో పాటు అసైన్ భూమి ఇవన్నీ ఎంత ఉన్నాయనే ఆ వివరాలు మొత్తం కూడా బయటికి తీసుకొస్తున్నారు. వచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పటివరకు అయితే 24 ఎకరాలు అసైన్ భూమి, కేవలం అసైన్ భూమిని రద్దు చేశారు. ఇక ఇతర 17 ఎకరాల భూమిని కూడా రద్దు చేసినట్టు తెలుస్తుంది. ఏదేమన్నప్పటికీ పూర్తి స్థాయిలో సర్వే చేసి వివరాలన్నీ తీసిన తర్వాత ఎంత ఆక్రమణకు గురైంది, నిజంగా ఎంత ప్రభుత్వ భూమి ఉంది, అటవీ భూమి ఉంది, లేకపోతే అసైన్ భూమి ఉంది అనే వివరాలు అధికారులు చెప్పే అవకాశం ఉంది. రోహిత్, రైట్ రాజేష్, మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. జగన్ కు చెందిన సరస్వతి పవర్ భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జగన్ కు కేటాయించిన 24.8 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలోనూ మాచవరం తహసీల్దార్ 17.6 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్టుగా నోటీసులు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ పై
పవన్ కళ్యాణ్ దృష్టికి కేంద్రీకరించారు. ఆ భూముల్లోకి వెళ్ళి ఆయన పరిశీలించి వచ్చారు. అక్కడ అటవీ భూములు ఉన్నాయి, రెవెన్యూ భూములు ఉన్నాయి, చెరువులు కుంటల భూములు ఉన్నాయి. వీటిని వెనక్కి తీసుకోవాలి అంటే ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఆ సమయంలో అసైన్ భూములు కూడా ఉన్నాయనే విషయం బయటకు రావడంతో పూర్తి సర్వే నిర్వహించి భూములను వెనక్కి తీసుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. నిజానికి ఏ ఉద్దేశంతో అయితే అప్పటి ప్రభుత్వం సరస్వతి పవర్ ఇండస్ట్రీస్కి భూములను కేటాయించిందో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చలేదు. అక్కడ ఎటువంటి కంపెనీని కూడా స్థాపించలేదు. పెద్ద ఎత్తున ఇర్రెగ్యులారిటీస్కి పాల్పడ్డారు అంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పూర్తి సర్వే చేస్తూ ఉన్నారు. సర్వే చేసి అసైన్ భూములను స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. తదుపరి ఇతరత్ర కేసులు కూడా ఈ విషయంలో కేవలం భూములను వెనక్కి తీసుకోవడం, రిజిస్ట్రేషన్స్ రద్దు చేయడం మాత్రమే కాదు, అసైన్ భూములను బలవంతంగా వెనక్కి తీసుకున్నారు అని ప్రూవ్ అయితే ఇతరత్ర కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతుంది. ప్రస్తుతానికి ఇంకా సర్వే కొనసాగుతుంది. ఇప్పుడు తాజాగా 24.8 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ సంచి కృష్ణయ్య, టీడీపీ పెళ్లకూరు మండల అధ్యక్షుడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.